వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్ విజయశాంతి. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ధనవంతులు తినే బియ్యమే పేదవాళ్లు తినాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. టెక్మల్ మండల్ చంద్రుతండలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన రమణత్ పీరియా ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనం వారి కుటుంబ సభ్యులు ఇతర జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. सोने बस में बाटे दिया है నేను ఎంక్వైరీ చేపిస్తాను. నేను ఎంక్వైరీ చేపించి నేను తెప్పిస్తాను. అప్పుడు డిప్యూటీ లేదా సార్ సార్ అప్పుడు తెచ్చుకున్నారా మీరు? తెచ్చుకున్నారా? ఎప్పుడు తెచ్చుకున్నారు? మీరంతా తెచ్చుకున్నారా? ఎవరు ఇక్కడ విలేజ్ వాళ్ళు? ఎవరు విలేజ్ వాళ్ళేనా? మీరందరూ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారా? ఎట్లా ఉంది క్వాలిటీ? ఇప్పుడు పాత దాంతో ఇప్పుడు ఫస్ట్ కాబట్టి కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది రానుబోని రోజులల్లో. ఇంతకుముందు దొడ్డు బియ్యంతో ఇప్పటికి ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే కదా, అది అందరూ తింటుండేనా? కొంతమంది అమ్మేస్తుండే. సో ఇప్పుడైతే ఎవరైనా అమ్మేటట్టు ఉంటారా? ఏం చదువుకున్నారు? కంప్లీట్ అయింది. ఎప్పుడు? ఎగ్జామ్ రాసి రిజల్ట్ వెయిట్ చేస్తాను. ఓకే. ఇంటర్ ఎక్కడ చదువుతాము? సంగారెడ్డి. అక్కడ చూసుకున్నారా ఆల్రెడీ? చూస్తాం. ఇంకా ఎవరు? కుప్పం మండలం వెనిగాలపల్లి పంచాయతీ జమ్మి చెరువు కొట్టల గ్రామానికి చెందిన కోలుందప్ప కుమారుడు గోవిందస్వామి అనే రైతు తన పేరు మీద ఉన్న జమ్ము చెరువు కొట్టల గ్రామంలోని సర్వే నెంబరు 70/A12 భూమి తమదంటూ తమ బంధువులు భూమిలోకి వెళ్లకుండా దావుడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో తమ పేరు మీద ఉన్న భూమి తమదే అంటూ కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని, అందువల్ల మీడియాను ఆశ్రయించడం జరిగిందని బాధిత పేద రైతు గోవిందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ పేరు మీద ఉన్న భూమిని తమకే దక్కే విధంగా చూడాలని, తమపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. ఇప్పుడు అక్కడ భూమి ఉంది మా నాయనది, మాకు అందుకు డివైడ్ అయింది. ఆ డివైడ్ అయింది మా అన్న సంవత్సరానికి 1200కి పశువు కోసుకున్నాడు, ఆవులు పెట్టుకుంటే నాకు నీళ్ళు లేదు, అందుకు వదిలేసినాను. ఆయన ఇప్పుడు ఆ భూమిని రీసర్వే చేసినప్పుడు ఆయన పేరులో మార్చి
నేను కొలందప్ప కొడుకు గోవిందస్వామి చిన్నోడిని, మా అన్న వెంకటేశు పెద్దోడు కొలందప్ప కొడుకు. నేను అన్నకు కొసువు కోసుకొని వదిలేసిన భూమిని ఇద్దరికి డివైడ్ అయ్యిండే భూమిని 25 సెంట్లు, అందులో 12.5 సెంట్లు కొడుకు దానపత్రము అని చెప్పి రీసర్వే జరిగినప్పుడు దానపత్రము అని రిజిస్టర్ చేసి భార్యను కోణాలని సాక్షులుగా వేయించి ఇలా చేసినాడు మా అన్న. నేను భూమి నాకు ఉంది అని చెప్పిపోతే గొడవలకు వచ్చి కొట్టేకొస్తున్నారు వాళ్ళు. మా పిన్నయ్య కొడుకు వేరే భూమి 70లో 2 భూమి, అది ఆ దాంట్లో భూమి 32 ఏళ్ళుగా నా స్వాధీనంలోనే ఉంది. ఆ భూమిని సర్వే తోడుకోపోయి మాది అని చెప్పి మా పిన్నయ్య కొడుకులు మునిరాజు పెద్దబ్బు వాళ్ళు మాది అని చెప్పి వాళ్ళ మామిడికి అంతా పెట్టేసింది. వాళ్ళపై నేను సర్వే తోడుకోపోయి కొలిస్తే ఇది గోవిందస్వామిది భూమి, ఇది మీది కాదు, మీది ఏమన్నా ఉంటే ఎత్తుకోరానని ఎత్తుకొని వస్తే మీది ఆడుండిపోయా అని చెప్పి పంపించేసేది. మరి సర్వే వీఆర్ఓని అడిగితే సర్వేర్ దగ్గరికి పోమంటారు, సర్వేర్ని అడిగితే వీఆర్ఓ దగ్గరికి పో అని చెప్పి ఇలా చేస్తున్నారు. అక్కడికి భూమి దగ్గరికి పోయి నేను ఏదైనా చేస్తామంటే వాళ్ళు కొట్టేకొస్తున్నారు సార్ నన్ను. నాకు పిల్లలంతా వదిలేసినారు, నేను నా భార్య ఇద్దరే ఉండేది, మాకు జీవనం నడిచేదే కష్టంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అమ్మేసి ఏదో బాకీలు కొంచెం ఉంది తీర్పుకుంటామని చెప్పి నేను భూమిని అమ్మేస్తామని చెప్పి నేను పోతే వాళ్ళంతా చేరి నన్ను దౌర్జన్యంగా కొట్టేకొస్తున్నారు. మా అన్న కొడుకులు, మా పిన్నయ్య కొడుకులు వీళ్ళంతా చేరి ఈ విధంగా మా పేరులో ఉంది, నీ అథారిటీ తేరా అని చెప్పి నన్ను గొడవలు చేస్తున్నారు. నా అథారిటీలో ఉండే భూమి ఇప్పుడు అది కూడా నా దాంతోనే ఉంది. ఎల్పీ నెంబర్ పెట్టి సుబ్రహ్మణ్యం అనే మా అన్న కొడుకు పేరు సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు పేరులో చేసి వాళ్ళకిద్దరు పిల్లలు మాకిద్దరు పిల్లలు సుబ్రహ్మణ్యం అనే పేరులో దానపత్రం అని చెప్పి నా భూమిని 12.5 సెంట్ని వాళ్ళు చేసుకోండి నా భూమిని వాని పేరులో చేసి కోడల్ని అత్తని తల్లిని తమ్ముని భార్యని సాక్షులుగా వేసి రిజిస్టర్ చేసినారు. ఇదేం సార్ ఇట్లా అని చెప్పి వీఆర్ఓ దగ్గర పోతే మీ సర్వేపై అడుగు, మాకు తెలియదు, మీరేమైనా చేసుకోకుండా అని చెప్పి కలెక్టర్ అర్జీ పెట్టింటిని. కలెక్టర్ వీఆర్ఓని ఎంఆర్ఓని సర్వేని ముగ్గురిని పంపించిండ్రి. అక్కడికి పోయి కొలిసేకపోతే వాళ్ళంతా ఒకటిగా చేరుకొని భూమి నీది లేదంట, అంతా అమ్మేసినావంట అని చెప్పి వీఆర్ఓ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఇది వానికి ఇచ్చిందే, వాళ్ళు అంతా ఒకటిగా కలిసి వానికి ఇచ్చిందే పెద్దవానికి అని చెప్పే లోపల పోయి అంతా అమ్మేసినామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను మళ్ళీ పోయి ఆఫీసులో పోయి అడిగితే గోవిందస్వామి నీది భూమి ఉంది 12.5 సెంటు, మీరు కోర్టు కన్నా మీరు ఏమైనా చేసుకోండా, మాకు మేమేం చేసే కయ్యలదు అని చెప్పే మాట ఆయన చెప్పా. ఈరోజు సర్వే కొలిసినారని చెప్పి అక్కడికి పోయే లోపల సర్వేర్ దగ్గరికి పోనే, సర్వేర్కి ఫోన్ చేసింది, రా ఇక్కడే ఉన్నాననే. అక్కడికి పోయి ఫోన్ చేస్తే ఆయన ఫోనే ఎత్తలేదు. ఇప్పుడు పాస్బుక్ ఆన్లైన్లో పత్రము అంతా నా పేరులో ఉంది, మా నాయన దీంట్లో ఉండే జరిగినదంతా మొత్తము దీంట్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నీది కాదు, నీది 1 సెంటు కూడా లేదు అని చెప్పి మా పిన్నయ్య కొడుకులు పెద్దబ్బు మునిరాజు వాని కొడుకు వీళ్ళంతా గొడవలు పెట్టారు. మా అన్న కొడుకులు వీళ్ళు కూడా మీది కాదు, మాది ఇది, మా అనుభవంలో ఉందని చెప్పి గొడవలు పెడుతున్నారు. దయచేసి దీన్ని మీరే చంద్రబాబు గారు మీరే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఈ భూమి వచ్చి మొత్తం నా పేరులోనే ఉంది. వీఆర్ఓ గారు వాళ్ళకి చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ వరకు పోయినాను, వాళ్ళు సర్వే కొలిసినారు, అంతా చేసినారు. సర్వే కొలిస్తే కూడా మళ్ళీ అక్కడ పోయే లోపల మీ ఇష్టం మీరేమైనా చేసుకోవాలి. దీంట్లో ఉండే భూమిని నా మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నా పేరులో ఉండేదాన్ని లేదు అని గొడవలు చేస్తూ ఉన్నారు. ఇది నా పేరులో వచ్చేటట్టుగా మీరు వీఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి పోతే కూడా మీ అన్నదమ్ములు ఇది మీరేమైనా చేసుకోండా, మీ పేరులో ఉంది అది అని చెప్పినారు. కానీ ఎవరు పట్టించుకోలేనందున నాకు మీరే న్యాయం చేయాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 42% రిజర్వేషన్లు 9 షెడ్యూల్లో చేర్చాలి. బీసీ ఉద్యమకారుడు బత్తుల సిద్ధేశ్వర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్ష బీసీజేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో గాంధీ పార్కులో దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలలో సమగ్ర కులగణన జరిపించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో 42%కి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం ఎన్డీఏ ప్రభుత్వ పార్లమెంట్లో ఆమోదించాలి. ఢిల్లీలో బీసీ ఆజాద్ ఫోరం జేఏసీ కన్వీనర్ అయిన బత్తుల సిద్ధేశ్వర్ అన్న అమరణ నిరాక్ష చేయడం జరుగుతుంది. ఈ రోజుకు 8వ రోజు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దిగజార్చడం జరుగుతుంది. ఆయన ఒకే మాట మాట్లాడడం జరుగుతుంది, దీక్ష విరమించకుండా నేను ఈ బీసీ ప్రజల కోసము చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నా ఆశయం ఈ బీసీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే నా జీవిత అంకితమని
ఆయన ఈరోజు కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆయనకు అనుగుణంగా మన తెలంగాణలో కూడా అందరూ సపోర్ట్గా సంఘీభావంగా ర్యాలీలు నిరసనలు చేయాలని ఒక పిలుపు మేరకు మేము మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ తరఫున ఈరోజు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏదైతే హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 42%, మరి అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా 42% అసెంబ్లీ తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కావున కేంద్ర ప్రభుత్వం దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి బీసీల అందరికీ రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని మేము బీసీ జేఏసీగా భావించడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వము తాను బీసీల ప్రభుత్వమే అని చెప్పుకుంటుండు. ఈ దేశవ్యాప్తంగా బీసీ ప్రధాని మోడీ కూడా బీసీ నేను అని చెప్పుకుంటున్న క్రమంలో బీసీలకు మేము చేయాల్సిన హక్కులను చేయకుండా బీజేపీ ప్రభుత్వము తత్సారం చేయడము మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనుకూలం అనుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి తెలంగాణలో ఉన్న బీసీలకు న్యాయం చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలు తిరుగుబాటు చేయకముందే ఈ బీజేపీ ప్రభుత్వము తన తక్షణ కర్తవ్యాన్ని చేయాల్సిందిగా, అదేవిధంగా దేశవ్యాప్త కుల జనగణన కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ బీసీ జేఏసీ తొందరగా చేయాలని బీజేపీని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై బీసీ, జై జై బీసీ, బీసీ లైకదా, బీసీ లైకదా. టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 16వ తేదీన వివాహం చేసుకునే జంటలకు 80,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు కేజీ వెంకటేష్ తెలిపారు. వివాహ పారితోషికం అందుకునే వారి కొరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని మౌర్య ఇన్ నందు ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని జై సంవిధాన్, జై సంవిధాన్. అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, అమిత్ షాని, అమిత్ షాని, అమిత్ షాని, భారత రాజ్యాంగాన్ని. టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 16వ తేదీన వివాహం చేసుకునే జంటలకు 80,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు కేజీ వెంకటేష్ తెలిపారు. వివాహ పారితోషికం అందుకునే వారి కొరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని మౌర్య ఇన్ నందు ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడారు. ఆనందకూర్ణిరామంతర్శయామి నమస్కారం సమర్పయామి. సిద్ధివినాయకవందనం సమర్పయామి. నీరామంతర్శయామి నమస్కారం సమర్పయామి. సిద్ధివినాయకవందనం సిద్ధిస్తు ఉదానం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. సిద్ధిస్తు సార్ ఒక నిమిషం మీరే సార్.
16 మే నా పుట్టినరోజు పురస్కరించుకొని గత 30 సంవత్సరాలుగా అన్ని మతాలు అన్ని కులాల వారికి పాల్గొన్న ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో పారితోషికం ఇవ్వటం జరుగుతూ వస్తున్నది ఆనవాయితీగా. ఇప్పుడు కూడా ఈ 16 మే పెళ్లి చేసుకునే దంపతులకు సుమారు 80,000 రూపాయలు వారికి క్యాష్ రూపేణా, మరి పట్టు వస్త్రములు, బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది. సో మిత్రులారా, సోదరులారా, సోదరీమణులారా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్ ఇక్కడే ఓపెన్ చేసాం. ఇప్పుడు దాంట్లో అప్రోచ్ కావచ్చు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఆఫీసు ఇక్కడ అందరూ ఉంటారు. వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. కొన్ని కండిషన్స్ ఉన్నది. ఏమంటే వాళ్ళు సిగరెట్లు కానీ తాగటం కానీ దురలవాట్లు ఉండరాదు. అలాగే వారు మేజర్ అయి ఉండాలి. ఆధార్ కార్డు ఇవ్వాలి. ఈ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవటం, వారికి ఆ పారితోషికం ఆ రోజు ఇవ్వటము, పట్టు వస్త్రాలు లేకపోతే బంగారుది తాలిబొట్టు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. సో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మేము చేస్తున్నది అది కంటిన్యూ అవుతుందని మా ప్రజలకు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కష్టపడి చదివి రన్నింగ్ పాస్ అయి వేల మందిపై నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. ఎవడో వచ్చి ఊడదీయడానికి ఇదేమి అరటితొక్క కాదు. మేం నిజాయితీగా ఉద్యోగాలు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే చేస్తాం, అడ్డదారులు తొక్కం, జాగ్రత్తగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు. ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. స్టేషన్ గన్పూర్లో ఓ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కడియం శ్రీహరి ఈ సందర్భంగా బాణసంచాలు కాల్చడంతో చెలరేగిన మంటలు. आप लेक्चर
మే 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరగనున్న 5వ భక్తి కళా సమ్మేళనం మహాదైవ కార్యానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తి కళాకారులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన బిర్లా మందిర్ ప్రధాన అర్చక స్వామి శ్రీమన్ లక్ష్మీనారాయణాచార్యులు. వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. బంధువులరా, కలియుగంలో నామస్మరణాన్ని మించినటువంటిది వేరొక ఉపాయం లేదు. కలౌ సంకీర్త్య కేశవం అంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం కీర్తిస్తే చాలు, మనం సులభంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక అవకాశం కలియుగంలో మాత్రమే ఉంది. అటువంటి హరినామ సంకీర్తన నిత్యము కూడా మనకి తిరుమల ఇత్యాది క్షేత్రాల్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి సుప్రసిద్ధమైనటువంటి తెలంగాణలో తెలంగాణ తిరుపతిగా మనం కీర్తించేటటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం యాదాద్రి స్వామివారి యొక్క సన్నిధిలో కూడా నిత్యము అఖండ హరినామ సంకీర్తన జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అన్నమయ్య కళాక్షేత్రము పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో మే 7వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద హైందవ భక్తి కళా సమ్మేళనం అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ మే 7న జరిగేటువంటి హైందవ భక్తి సమ్మేళన కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా కోరడం అవుతున్నది. నమో వెంకటేశాయ. దామూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్ర నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి కొడుకులుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సాయి మజ్రేకల్ హీరోయిన్, కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు. ముచ్చటగా బందాలి అంటూ తల్లి కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ ఆ సాంగ్ ఉంది. ఇందులో తల్లిని హీరో ఎంత బాగా చూసుకుంటాడు అనేది చూపించారు. ఈ నెల 18న వస్తున్న ఈ సినిమా థియేటర్లో రాబోతుంది. కళ్యాణ్ రామ్కు హిట్ పడినా చాలా రోజులవుతుంది. ఈ సినిమాలో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఎస్సీయూ భూములపై 10,000 కోట్ల ల్యాండ్ స్కామ్ చేయాలని ప్రయత్నించారు. జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు పెడుతున్నారు. మరి జింకలు ఎవరి కారణంతో చనిపోతున్నాయో వారి మీద ఏం కేసులు పెడతారు? రేవంత్ రెడ్డి ఎస్సీయూ చెట్లను నరకడం వల్ల జింకలు ఎటు వెళ్లాలో తెలియక బయటికి వచ్చి కుక్కల చేతిలో చనిపోతున్నాయి. 3 జింకల చావుకు ఎవరు కారణమని అన్నారు మన్నె క్రిషాంక్. గోపానపల్లి దిక్కుపోవాలన్నా, ఇంకేటన్నా ఉరకాలన్నా, ఎడు దిక్కుపోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? మేమన్నాం జింకలు ఉన్నాయని, మమ్మల్ని కాదండి, సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రారే చెప్పారు, లిఖిత పూర్వకంగా చెప్పారు. జింకలు చూసినాము, నెమళ్ళు చూసినాము, 100 ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని. మళ్ళీ ఇంకొక అయ్యో గారు అదే ఎందుకు పెట్టినరు అని అంటే, మరి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా, ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి 75 అని చెప్పి మళ్ళా తర్వాత 52, ఇవాళ తేడా చూసుకుంటే 10,000 కోట్లు. దీని గురించి చర్చిస్తలేరు. అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము, దాని చర్చ జరగొద్దు. ఇందులో 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది? పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్, దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని. ఇలా అల్టిమేట్
100 కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గము. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటుంది? కంచె గచ్చిబౌలిలో అడవి ఉన్నది అబద్ధమా? నెమళ్ళు, జింకలు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధమా? ఎస్సీయూ మీద సెలవుల సమయంలో బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? వాటికి ఎస్సీయూ విద్యార్థులు అడ్డం నిలబడింది అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు ఉంటే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి మేము ఫోటోలు పెడితేనే ఈ ఉద్యమం జరిగింది అనేది అన్నిటికంటే పెద్ద అబద్ధం. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించినా కూడా వీళ్లకు బుద్ధి రావడం లేదు అని అన్నారు కొనతం దిలీప్. అంటున్నదా? కంచెగచ్చిబోలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధం అని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ వాటి వాస్తవమా అబద్ధమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీ మీదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు. అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇవాళ 10 గంటల్లో 11 గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని ఏదైతే అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలతో ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి, ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్. దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.